ఇంతకుముందు పెద్దలు సురేష్ రెడ్డి గారు చెప్పినట్టుగా, డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు చెప్పినట్టుగా మళ్ళొకసారి మీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే అందరూ ఉన్నతాధికారులకు, అన్ని శాఖల అధికారులకు కూడా మేము మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి రాజ్యాంగబద్ధంగా పాలన చేయండి. మీకొచ్చిన ఆదేశాలు రాజ్యాంగబద్ధమైనవైతే, చట్టబద్ధమైనవైతేనే మీరు ఆదేశాలు పాటించండి. అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాల గురించి మీరు మాట్లాడేటప్పుడు కార్యక్రమాల గురించి మాట్లాడండి. అంతే తప్ప మీరు కూడా రాజకీయ విమర్శలకు పాల్పడి మీరు కూడా రాజకీయ నాయకుల్లాగా మాట్లాడితే అది కండక్ట్ రూల్స్కు వ్యతిరేకం. దయచేసి అది గుర్తించండి. మేము నిజంగా ఏ అధికారికి కూడా మేము వ్యతిరేకం కాదు. కానీ ఈరోజు పని కట్టుకొని భారత రాష్ట్ర సమితి పాలనను, భారత రాష్ట్ర సమితి పార్టీని, భారత రాష్ట్ర సమితి నాయకులను ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో, చట్టం ముసుగులో లేకపోతే ఇంకా రకరకాల ముసుగుల్లో ఇబ్బంది పెడుతున్నారో అవన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పర్మనెంట్గా ఉండదు. రేపొద్దున మళ్ళీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ఇప్పుడున్న పాలకులను సంతోషపెట్టడం కోసం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం అక్రమ కేసుల ద్వారా కావచ్చు, లేకపోతే చట్టానికి వ్యతిరేకమైన స్టేట్మెంట్ల ద్వారా కావచ్చు, లేకపోతే క్రమశిక్షణ రూల్స్కు ఉల్లంఘించేవైతే ప్రకటనలు ఇస్తున్నారో, స్పీచ్లు ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకొరకే మళ్ళొక్కసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఏ పొజిషన్లో ఉన్నా కూడా రికార్డులు మాట్లాడతాయి. మీరు పదవీ విరమణ చేసిన తర్వాత కూడా మీరు ఈ కాలంలో మాట్లాడిన చేసిన పనులన్నీ కూడా రికార్డ్ అవుతాయి. అవన్నీ కూడా తవ్వి తీయడం జరుగుతుంది. అందుకొరకే ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి, క్రమశిక్షణ రూల్స్ని గౌరవించండి, అదేవిధంగా రాజ్యాంగాన్ని గౌరవించండి. అందుకొరకే మళ్ళొకసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇదే వేదికగా మీరు చట్ట ప్రకారం నడుచుకుంటేనే మేము కూడా గౌరవిస్తాం. మీరు చట్టాన్ని ఉల్లంఘించి అధికార పార్టీ ఏజెంట్లుగానో, లేకపోతే అధికార పార్టీ చెప్పినట్టుగా మెర్సినరీస్ రాగానో మీరు వ్యవహరిస్తే మాత్రం తప్పకుండా మేము ప్రజాక్షేత్రంలో దీన్ని ప్రశ్నిస్తాం. రాజ్యాంగం ఇచ్చిన అన్ని మార్గాలను అన్వేషిస్తూ మీ మీద చర్య తీసుకోవడం కోసం ఏమాత్రం కూడా వెనకాడమని చెప్పేసి ఈ సందర్భంగా నేను అందరు అధికారులను కూడా హెచ్చరిస్తున్నా. అదేవిధంగా